బాగున్నావా? పిన్ని, కొత్త దంపతులు వచ్చారు. ఆరతిద్దు గాని రామ్మ. అమ్మా గీత, కుడికాలు ముందు పెట్టి లోపలికి రండమ్మా. నా కూతురు ఇంటి కోడలు కాకుండా ఆ రోజు ఆపగలిగావు కానీ ఈ రోజు ఆపలేకపోయావు. నీ చుట్టూ మళ్ళీ నా చేతికి చిక్కింది. ఇది ఇల్లా కోట అన్న చూడటానికి రెండు కళ్ళు సాలట్లేదు. ఈ ఆట నుంచి మన మకాం ఇక్కడే కదన్నా, కుడికాలు పెట్టు. ఇక్కడి నుంచి ప్రతి పూట మా భోజనం మా రూమ్ లోనే తీసుకొచ్చి పెట్టాలి, అర్థమైందా? అలాగే భలే అతర కొట్టావద్దా. మరి ఆ మాత్రం భయం ఉండాలన్నా, లేకపోతే పల్లెటూరు నుంచి వచ్చావు అనుకుంటారు. సర్లే ఎగబడు. నేను వదులుతానా? ఎంతసేపు రా? నీళ్ళు రా, తొందరపడరా. వత్తన వచ్చేసా. ఇదిగా అమ్మయ్యా, నువ్వు నీళ్ళు తాగటం ఇంకొక క్షణం లేట్ అయితే నా ప్రాణాలు పోయి ఉండేరా. బాగున్నాయన్నా, చల్లగా తీయగా ఉన్నారా. ఇంకొక గ్లాస్ తెచ్చిపెట్టి. ఇక్కడేమిటో కేకలు వినపడ్డాయి. వినపడతాయి. అన్నం పెట్టినోడివి మంచిలు పెట్టాలని బుద్ధి ఉండక్కలా. సమయానికి నేను ఆ తెల్ల కుండలో నీళ్లు చేపట్టి సరిపోయింది. లప్పంగిరిగిరి తెల్లకుండా అదేమిటి? అదే ఆ గదిలో ఉందే తెల్లకుండా, అందులోంచి ముంచి తెచ్చా. ఆ గదిలో తెల్లకుండలో ముంచి తెచ్చావా? ఏ గదిలో? ఆ గదిలో. ఏ గదిలో? ఆడేంటి రేట కక్కుంటూ పోతున్నాడు. ఏమో అన్న, అదే అర్థం కావట్లేదు. తెల్ల కుండలోంచి ముంచి తెచ్చానన్నాను అంతే. అందులో వింతే ఉంది. పెంత పచ్చిలా ఉన్నాడు. అవును రే, ఇందాక నుంచి తెల్లకుండా అంటున్నావు. నేను ఎప్పుడు చూడలేదురా. ఎక్కడుంది? దాన్ని చూపిస్తా. తల 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 తలాడిపోతుంది. భలే బాగున్నది. ఇదిగో ఇది. ఏమైందన్నా? అబ్బా ఏమైందంటుంటా. అబ్బాయి తాగే నీళ్ళు కాదురా, మరే ఈ నీళ్ళు. దగ్గరకు రావద్దని నన్ను ముట్టుకోవద్దు. అల్లుడు గారు మర్చిపోయినట్లున్నారు. గీత ఉండేది కింద గదిలో. ఈ రోజు నుంచి నువ్వు మొగుడున్న కాస్త ఉప్పు కారం తగ్గించి తిను. ఒంటరిగా పడుకోవడం అలవాటవుతుంది. అమ్మ గీత, అల్లుడు గారికి కాఫీ ఇచ్చిరమ్మా. అక్కిస్తుంది కదమ్మా. ఇక నుంచి ఆయన పనులన్నీ నువ్వే చూసుకోవాలమ్మా. అమ్మా, అలా అని అక్కను ఆయన నుంచి దూరం చేయొద్దు.
ఆ విషయం నాకు వేరే చెప్పాలా పిచ్చిదానా ముందిచ్చిరామా ముస్తాబవుతున్నావేంటమ్మా మొగుడికి ఎదురెళ్దామనా అవును పిన్ని నేను ఎదురొస్తే గాని ఆయన ఆఫీస్కి వెళ్ళరు. అది నువ్వు గొడ్రాలివి కాకముందు ముచ్చట. ఇప్పుడు నీ ముదనష్ట మొహం చూసి బయటకెళ్తే అల్లుడు గారికి అయ్యే పనులు కూడా అవ్వవు. నీ మొగుడు ఆఫీస్కి వెళ్లే వరకు ఇక్కడే పడి చావు. బయటకు వచ్చావో చంపేస్తాను. కస్తూరి, ఆఫీస్ టైం అవుతుంది. కస్తూరి, అమ్మాయి స్నానం చేస్తోంది అల్లుడు గారు. కస్తూరి, ఇవాళ శుక్రవారం కదా అల్లుడు గారు, తలస్నానం చేస్తున్నట్టుంది. అమ్మా కస్తూరి, నేనొచ్చి తలరుద్దునా తల్లి? మీరు బయలుదేరండి అల్లుడు గారు, ఆఫీసుకి టైం అయిపోతుంది. కస్తూరి, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. రేపటి నుంచి అల్లుడు గారికి ఎదురు రావడం కాదు, కళ్ళ ముందు కూడా కనిపించకూడదు. ఇక నుంచి ఇంటికి ఇల్లాలైనా యజమానురాలైనా అన్ని నా కూతురే. పెళ్ళాం హోదా వెలగబెట్టం మానేసి పని మనిషిలా బతకడం నేర్చుకో. వెళ్ళు. అక్క అక్క అమ్మగారు అమ్మగారు ఏమిట్రా హడావిడి? మీరు తల్లి కాబోతున్నారు అమ్మగారు. ఏమిటి? మన గీతమ్మ అమ్మమ్మ. అదేనక్క, గీత తల్లి కాబోతుంది, నిన్ను అమ్మమ్మని చేస్తుంది. ఎంత శుభవార్త చెప్పేవరా తమ్ముడు. అమ్మ గీత, నా బంగారు తల్లి. అల్లుడు గారు, మీ కోరిక తీరబోతోంది. మీ వంశానికి వారసుడు వస్తున్నాడు. అబ్బా, ఎన్నాళ్ళైందిరా తిని. ఇడ్లీ, ఉప్మా, అహో పెసరట్టు, అబ్బా అమ్మో. మీరు ఈ నీళ్లు తాగుతారా, ఆ నీళ్లు తాగుతారా? నేను నీకేం ద్రోహం చేశానని రా నన్ను ఇలా ఏడిపించుకు తింటున్నావు. నా కర్మగాలి అప్పుడెప్పుడో ఒక్కసారి ఆ నీళ్లు తాగానని తిండి ముందు కూర్చుంటే చాలు లటక్కన వచ్చి ఈ నీళ్లు తాగుతారా, ఆ నీళ్లు తాగుతారా అని ప్రాణం తీస్తావు. అరే, బాత్రూమ్ లోకి వెళ్ళా అదే గుర్తొస్తుంది, తిండి ముందు కూర్చున్నా ఇలా గుర్తొస్తుంది. అబ్బో, ఇలా తిండి తిప్పలు లేకుండా ఉంటే కొన్నాళ్ళు చచ్చిపోతాను రా. గజకల్లమన్నదో గుండె జల్లమన్నదో. ఇక్కడేం చేస్తున్నావు? నా పద మన గదికి వెళ్ళిపోదాం. ఇవన్నీ పైకి మా గదికి తీసుకురా. పైకి ఈ నీళ్లు తెమ్మంటారా, ఆ నీళ్లు తెమ్మంటారా? ఆ నీళ్ళే తీసుకురా బాయ్. ఆ నీళ్ళు అంటే మా అన్నకు చాలా ఇష్టం. పద 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 పద. చేసినంత చేసి ఎందుకు కొట్టావు? ఇదంతా నీ వల్ల కదంటరా. నేనేం చేశాను? రేయ్, ఒక డ్రమ్ముడు ఆ నీళ్లు పట్టారా, నీ సంగతి చెప్తాను. అమ్మ వద్దన. మనం కట్టబోయే కొత్త ఫ్యాక్టరీకి లైసెన్స్ మంజూరు చేసినట్టు ఢిల్లీ నుంచి వచ్చిన శాంక్షన్ లెటర్. మీ పేరు మీద రిజిస్ట్రేషన్ కోసం అన్ని అరేంజ్మెంట్స్ పూర్తయ్యాయి. ఫ్యాక్టరీ నా పేరు మీద కాదు, నా భార్య పేరు మీద పెట్టాలి. మీ భార్య అంటే? కస్తూరి. రేపే రిజిస్ట్రేషన్ అరేంజ్మెంట్స్ చేయండి. అలాగే సార్. వెళ్ళొస్తా సార్. ఓకే, వస్తాం సార్. బాబు ఒక్క నిమిషం. ఏమిటి? బెడ్ వచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అన్నారు. మన గీతమ్మ కడుపు పండిన వేళ విశేషం. నువ్వు కోట్లు విలువ చేసేటువంటి ఫ్యాక్టరీని కట్టబోతున్నావు. మరి అట్లాంటి ఫ్యాక్టరీని పెడితే కడుపులో ఉన్న బిడ్డ పేరునన్నా పెట్టాలి, లేదా బిడ్డ తల్లి గీత పేరునన్నా పెట్టాలి. అంతేగాని పెళ్ళా జల్లా లేని గొడ్రాలు ఆ కస్తూరి పేరు నా కస్తూరి గురించి ఇంకొక మాట తూలేవో నీ నాలుక చీరేస్తాను. పో. ఆస్తి మొత్తం కూడగట్టి కోట్లు కోట్లు ఖర్చు పెట్టి కట్టబోయే ఆ ఫ్యాక్టరీని ఆ కస్తూరి పేరుతో రాసేయమని చెప్పేశాడు. రేపు నిజంగానే ఆ ఫ్యాక్టరీని ఆ కస్తూరి పేరుతో పెట్టేశాడే అనుకో, ఆ మొదనష్టపతి ఈ కొంపకి మహారాణి అయిపోద్ది. ఆ తర్వాత నువ్వు నీ కూతురు అది ఇసిరి బారేసే ఎంగిలి వెతుకులు తింటూ అయ్యా కుక్క బతుకు బతకాలి. వీల్లేదు, అలా జరగడానికి వీల్లేదు.
గారు లేరు. గీతం తీసుకుని బయటికి వెళ్ళారు. పిన్ని, భూపతి, ఆ భూపతి వచ్చాడు. నేనే పిలిపించానమ్మా. నిన్నడ్డు తొలగించుకోవడానికి నాకు ఇంతకంటే మార్గం కనిపించలేదు.